సో ఇవి మనం తయారు చేసేద్దాం. బట్ అన్నిటికన్నా ఉంది ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, రవ్వ, బాయిల్డ్ పొటాటో, గ్రీన్ చిల్లీ, సాల్ట్, రెడ్ చిల్లీ, కొంచెం ఆయిల్. స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. సో ఇది కూడా డీప్ ఫ్రై ఉందా అండి? సో నేను ఆయిల్ హీటింగ్కి పెట్టేస్తాను. వాటర్ కొంచెం వేడవ్వాలి. సో మీ హాబీస్ ఏంటండి జనరల్గా? ఈ టైంలో మ్యూజిక్ వింటూ ఉంటాను. ఎలాంటి మ్యూజిక్ ఇష్టం? చాలా ఇష్టం, ఏదైనా కానీ, ఏ మ్యూజిక్ అయినా. సో వినడం ఒకటేనా, పాడతారు కూడా? వినడం వరకే. ఏదైనా సాంగ్ పాడొచ్చు కదండి. లేదండి, నాకు రాదు. ఏమైనా మూవీస్ అలా చూస్తూ ఉంటారా? మూవీస్ చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అని ఏం లేదండి, అందరి హీరోస్ చూస్తూనే. హీరోయిన్స్? హీరోయిన్ కూడా అందరి ఫేవరెట్ అంటూ ఏం లేదు, ఎవరు లేరు. సో చూడండి, వాటర్ హీట్ అయినట్టున్నాయి, బాయిల్ అయినట్టున్నాయి. సో నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే. రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, కొంచెం బాయిల్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేస్తాం. సో ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసిన రెసిపీస్ ఏమేమి ఉన్నాయండి కొత్తగా? సో ఇందాకే అన్నారు బేసన్ బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు కూడా, బేసన్ చీజ్ టోస్ట్ చేసేటప్పుడు కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంటాను. ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసినవి ఏంటో చెప్పండి. ఈ మధ్య బాగా వచ్చినవి? అన్ని బాగానే వస్తాయండి, అన్ని ట్రై చేస్తూనే ఉంటాను. ఏదైనా రైస్ రెసిపీ కానీ, ఏదైనా పులావ్, బిర్యానీ టైప్స్ ఎలా ఏమైనా ట్రై చేస్తారా? ఏదైనా స్పెషల్గా? అలా ఏమీ లేదండి. సండేస్ వస్తే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? బిర్యానీ చేస్తూ ఉంటాను. చికెన్ బిర్యానీ? చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ యాడ్ చేస్తున్నాను. సూజీ రవ్వని. సో సూజీ రవ్వతో మీరు ఇంట్లో చేసే రెసిపీస్ ఏమేమి ఉన్నాయి? రవ్వ కేసరి చేస్తూ ఉంటాను, రవ్వ లడ్డు. మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, హాటా? హాటర్ అండి. రవ్వ ఉడికించుకోవాలి. ఓకే. మీ అక్క గురించి చెప్పండి. మీ అక్కకు మీకు ఉన్న రిలేషన్షిప్ అండ్ మీరు అన్ని షేర్ చేసుకుంటారా మీ అక్కతో? చేసుకుంటామండి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లా ఉంటారా? ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఏమైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, జ్యువెలరీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏం లేదండి. అవునా? చేసుకోరా? ఎందుకని? చాలా మంది సిస్టర్స్ అలాగే చేస్తూ ఉంటారు కదా. సిస్టర్ ఉంటే నా మీద కొంచెం డామినేటింగ్ గా ఉంటది అనమాట తను, అంటే నాకు పోటీగా ఉంటది. ఓకే. ఇది ఉప్మాలా అవుతుంది కదా? ఫస్ట్ ఉప్మా లాగానే చేసుకోవాలి. ఇంకొంచెం అంటే మనకి బాల్స్ చేసుకోవడానికి రావాలి కాబట్టి మనం అట్లాగే చేసుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత తీసుకోవాలి. ఓకే. ఈ కన్సిస్టెన్సీ సరిపోయిన తర్వాత బౌల్లో తీసేసుకుంటాం. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. పొటాటోని మనం బాయిల్ చేసి తురుముకొని తీసుకొచ్చుకున్నాం. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చపాతీ లాగా కలుపుకోవాలి.
సో కొంచెం చల్లబడాలి ఇది? చల్లబడాలి. ఈ మిక్స్చర్ అంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా, ఆ, నెక్స్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ చేతికి కొంచెం ఆయిల్ తీసుకుందాం, ఎందుకంటే పొటాటో వేసాం కాబట్టి మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. ఈ రెసిపీ కూడా మీ ఓన్ ఐడియానా అండి? అవునండి, అంటే రవ్వతో ఎప్పుడు రొటీన్ గా మనం రవ్వ లడ్డు, రవ్వ కేసరి చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇది కూడా స్నాక్ కింద పిల్లలు ఇష్టంగానే తింటారండి. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి? సో ఎన్నింటికి లెగుస్తారు? హౌ డస్ యువర్ డే లుక్ లైక్? 6కి లేపిస్తామండి. సో ఏం చేస్తారు అంటే డే మొత్తం? వాట్ ఆర్ ద థింగ్స్ యూఆర్ ఆక్యుపైడ్ విత్? అంటే మా నాన్నగారు చిన్న స్మాల్ బిజినెస్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఇంట్లోనే అంటే ప్యాకింగ్ అలా ఉంటది అనమాట. ఇక దానికి హెల్ప్ చేస్తూ ఉంటాము డైలీ, ఇంకా దానికి సరిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. రెడీ అయిపోయినాయి కదండి? అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, డిష్ అవుట్ చేసేద్దాం. సూజీ బాల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, సూజీ బాల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సూజీ బాల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సూజీ రవ్వ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఉప్పు, కార్న్ఫ్లోర్, బంగాళాదుంప తురుము, సూజీ బాల్స్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఉప్పు కొద్దిగా వేడైన తర్వాత సూజీ రవ్వ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో గ్రేట్ చేసిన బంగాళాదుంప, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సూజీ బాల్స్ రెడీ.